పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ఏమడుగుతున్నారంటే నేను ఇప్పుడు దాకా విద్యాభ్యాసాన్నంతా నేను కంప్లీట్ చేసుకున్నాను. నేను ముందరికి కాశీ యాత్ర చేయాలనేసి సంకల్పించుకున్నాను. ఎందుకోసరంగా మీరు ఆపినారు అని చెప్పేసి అని అడుగుతున్నారు. వాళ్ళు కాశీ యాత్రకు పంపిస్తామా ఎట్లా? పాప అంత చదువుకున్నాడు, వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళాలి కదా. ఇప్పుడు అంత చదివినారు అక్కడ కాశీలో, అంత చదివి దీంట్లో ప్రదేశాల్లో, అంత మంచి కొండల్లో ఇప్పుడు ఎంత కష్టపడి భిక్షాందేహ ఒకసారి అన్నారు. అక్కడ నిత్యము చేసుకొని తినాల్సి. చెప్పండి. మా ఇంట్లో చక్కని చుక్క, మా గారాబా ముద్దల కూతురు, సంస్కారము అన్నీ ఉన్న అమ్మాయి నా కూతురుగా ఉంది. తనకు పెళ్లి వయసు వచ్చింది. మీకు వివాహం ఇచ్చి చేస్తాము. మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కాశీకి వెళ్ళకుండా అన్నా కాశీ యాత్రకి నా కూతురుతో సమేతంగా ముందు కాశీ యాత్రకు ఆస్టిన్ టెక్సాస్, అక్కడ కూడా నా కూతురుతో సహా వెళ్ళండి. అస్తు అని చెప్పండి. మేము బావని గెలిచేసాము. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో మీ అక్కలాగా నన్ను కూడా చూసుకోవాలి. రెండోది నీకు రెండోది నీకు వైఫ్ వచ్చినా కూడా నువ్వు మీ అక్కను అలాగే చూసుకోవాలి. సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. గారాల పట్టి ముద్దుల కుమార్తె అయిన సింధు అనే కన్యారత్నమును సందీప్ అనే వరునికి ఇచ్చి మేము వివాహం చేయాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి అందరూ కూడా సపరివార సమేతంగా వచ్చి మా బిడ్డల్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. శుభమస్తు అని చెప్పండి, కళ్యాణమస్తు అని చెప్పండి. దూరం తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేయగ మరిచిన తలుపే వేయండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. కాదు, మా అమ్మాయి చాలా ఇదనమాట. మీ అబ్బాయి డామినేషన్.
పడుకో. సంతోషంగా ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనమన్నా మనవరాలను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళతో మేము కాలం గడుపుతాము. కలిసి ప్రయాణిద్దాం. సెకండ్ సీత